వైద్యుల ఆధ్వర్యంలోని ప్రివెంటివ్ కేర్ మరియు లాంగివిటీ మెడిసిన్ పై దృష్టి సారించిన ఏవం హెల్త్ హబ్ ను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు సహా తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స చేయడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందో అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రమాదాలను ముందుగానే గుర్తించడం మరియు అవసరమైన మార్పులను సరైన సమయంలో ప్రారంభించడమే తమ లక్ష్యమని హెల్త్ హబ్ నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యం అంటే కేవలం ఒక వ్యాధి లేకపోవడం కాదని ఏవం నిర్వాహకులు తెలిపారు. మన శరీరంలోని ప్రతి వ్యవస్థ, గుండె, మెటబాలిజం, హార్మోన్లు, జీర్ణ వ్యవస్థ, నిద్ర, ఒత్తిడి, పోషకాహారం, కదలిక మరియు మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయని అన్నారు. అందుకే ఏవంలో ఒక లక్షణాన్ని లేదా ఒక అవయవాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిని ఒక సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థగా చూస్తామని చెప్పారు. పేరు డాక్టర్ దీప్తినందన్ రెడ్డి. నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీస్ యూనిట్ అట్ అపోలో, బట్ ఐ ఆల్సో ఐమ్ అసోసియేటెడ్ విత్ ఏవం హెల్త్ కేర్. ఇక్కడ ఈ మెయిన్ పర్పస్ ఈ క్లినిక్ ఏంటంటే జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ కాదు, జబ్బు రాకముందే మనం దాన్ని ప్రివెంట్ చేయడము, దాని మనకు హెల్తీ లైఫ్ స్టైల్ ఇవ్వడానికని మీ బ్లడ్ పారామీటర్స్, మిగతా పారామీటర్స్ అన్నీ చెక్ చేసి ఆర్థోపెడిక్గా మేము మీ బాడీలో మూమెంట్ ఎలా ఉంది, ఏ జాయింట్లో ఎక్కువ లోడ్ పడుతుంది, ఏ జాయింట్లో ఏ మసిల్లో ఎక్కువ లోడ్ పడుతుందో చెక్ చేసి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, మీకు రేపు మళ్ళీ ఇంజురీస్ కాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో జబ్బును ట్రీట్ చేయకుండా మీకు ముందు ప్రాబ్లమ్స్ రాకుండా ఆపడానికి ఈ క్లినిక్ ఒకటి పెట్టాము. దీంట్లో హై అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతో మన బాడీ రీజనరేషన్ కాకుండా ఈవెన్ మసిల్ బిల్డింగ్ ఎలా చేయాలి, దానికి డయట్, దాని యొక్క మానసికంగా మీకు ఏమేమి సపోర్ట్ కావాలి అవన్నీ కూడా ఇస్తామండి. సో ఏవం హెల్త్ కేర్కి విచ్చేసి ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయో మీరు చూడాలండి. థ్యాంక్ యూ. I'm internal medicine and nephrologist, trained in the US but brought up here in Hyderabad. మేము ఈ కొత్త కాన్సెప్ట్తో హైదరాబాద్కి మా ప్రివెంటివ్ అండ్ లాంజివిటీ హెల్త్ హబ్ తీసుకొస్తున్నాం. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ప్లేస్ వే యూ కెన్ కమ్ to not just look at your medical needs, but it should be looked at with a focus on your diet, your sleep, your stress, everything as one plan. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ప్లాన్ ఇస్తారు, మళ్ళీ మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి, మళ్ళీ ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వేరే వెళ్ళాల్సి వస్తుంది. అందరూ వేరే ప్లాన్స్ ఇస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ స్పెషలిస్ట్ అందరూ కలిసి ఒక్క ప్లాన్ ఇస్తారు. అది మీ మెడికల్ నీడ్సే కాకుండా డయట్, స్లీప్, స్ట్రెస్, మూవ్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కలిపి మీకు ఒక్క ప్లాన్ ఇస్తే అదొక హోల్ హెల్త్ ఆప్టిమైజేషన్. సో మా ఫోకస్ ఇక్కడ అక్రాస్ హార్ట్, గట్, హార్మోన్స్, బోన్స్ అన్నీ కలిపి చూస్తే మీ హెల్త్ ఎలా మంచిగా పెట్టుకోవచ్చు ఫర్ ద నెక్స్ట్ 20-30 years, అండ్ దాట్స్ అవర్ గోల్ ఓవర్ హియర్. సో ఇట్స్ నాట్ వేర్ యూ గో, వేర్ మీరు సిక్ అయితే ఇక్కడికి రావాలి అని కాన్సెప్ట్ కాకుండా, మీరు సిక్ కాకుండా మేము ఏం చేయొచ్చు టు స్టే అహెడ్ ఆఫ్ ఇట్ ఇస్ ద కాన్సెప్ట్. జూబ్లీహిల్స్ లో ఏవం హెల్త్ హబ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహా పలువురు ప్రముఖులు తెలిపారు. మన ఆయుష్ను పెంచే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా ఆరోగ్యాన్ని పరిశీలించడం, ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించడం, అవసరమైన చికిత్సలు అందించడం ఈ హెల్త్ హబ్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏవం హెల్త్ హబ్కి వచ్చినాను. ఇక్కడ వేరే దవాఖానా తీరుగా రోగం వస్తే మంచి చేస్తు కాదు, మంచి ఆయుష్ను పెంచాలి. అండ్ కేవలం ఆయుష్ కాదు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా పెరగాలి. దానికి ఎన్నో ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ దాని మీద, మనిషి ఆయుష్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వెనకట 50 ఏళ్ళు దాటితే ముసళ్ళు అయిండ్రు. కానీ ఈరోజు ఎంతోమంది మన దేశంలో ప్రత్యేకంగా జపాన్లా, ఫ్రాన్స్లా, ఇటలీలా, యూరోపియన్ నేషన్స్ అలా మనిషి ఎక్కువేళ్ళే కాదు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతుకుతున్నారు. ఇది చాలా ముఖ్యం. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు యావరేజ్గా ఆయుష్ 31 ఏళ్ళు ఉండేది. అంటే యావరేజ్గా 30 ఏళ్ళ తర్వాత చనిపోయేది. కొందరు 50 ఉండేది, కొందరు 20 ఏళ్ళకి చనిపోయేది. ఇప్పుడు 2014లో ఆయుష్ 68 ఏళ్ళైంది. కానీ ఇప్పుడు ఈరోజు మన ఆయుష్ 72 ఏళ్ళు. అంటే 31 నుంచి 67, 68, ఇప్పుడు 72 ఏళ్ళు అయింది. చాలా ముందుకు వచ్చినాం. కానీ
షుగర్లు, డయాబెటీస్, హార్ట్ అటాక్లు ఇవి కూడా పెరుగుతున్నాయి. ఆయుష్ ఎక్కువైతే ఏం లాభము, ఆరోగ్యం తో పాటు పెరగాలని. అందుకే ఇటువంటివి చాలా చాలా ముఖ్యం. గత వెనుకట ఆరోగ్యవంతులు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేది, హెల్త్ లేనంటే మన పట్టణాలలో ఉండేది, బొర్రలు పెరిగేది, ఆయుష్ తక్కువ ఉండేది, ఎక్సర్సైజ్ ఉండకపోయేది, ఇవన్నీ కూడా డయాబెటీస్ అని. కానీ ఈ రోజులల్లా గ్రామీణ ప్రాంతం కూడా అసలు వాళ్ళు పని తక్కువైపోయింది. ఆటోమేషన్ తోటో, ట్రాక్టర్లతోటో, దేనితోటో ఇక్కడ ఎన్ని రోగాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో కూడా అన్ని రోగాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరికి, పట్టణంలో ఉండేటోళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటోళ్ళు, అదే కాక ధనవంతులు, మిడిల్ క్లాస్, పేదోళ్లకు కూడా ఇదే సమస్య. ఆయుష్ పెరుగుకుంటా ఆరోగ్యం కూడా పెరగాలి, ఆరోగ్యవంతులు ఉండాలి. చాలా సంతోషం. ఈడ డాక్టర్ మాయతి ఇంకా ఎంతోమంది డాక్టర్లు, కొంతమంది అమెరికా నుంచి, ఇక్కడి నుంచి, ఇది ఒక సైన్స్ అయింది. సైన్స్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ లాంజివిటీ, అంటే ఆయుష్ పెంచేందుకు ఇది మనకు అవసరము భారతదేశంలో. అండ్ సంతోషం, ఇది వెరీ హై అండ్ ఏవం హెల్త్ హబ్ ఇక్కడ స్థాపించారు. అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్లో ఏవం హెల్త్ క్లబ్ అనేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో డాక్టర్ మాలతి అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి పెట్టడం జరిగింది. సో ఈ హెల్త్ క్లబ్ ఏంటంటే, సో స్పెషల్ డాక్టర్స్ అందరూ ఇక్కడే మనం హాస్పిటల్కి వెళ్ళకంటే ముందు మనకు సంబంధించిన అన్ని ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఐడెంటిఫై చేసి మనకి ఇక్కడే వాళ్ళు ముందు చెప్పడం జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక హెల్త్ క్లబ్ అనేది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, మేబీ ఇన్ ఇండియాలో కూడా చాలా తక్కువ ఈ ఐడియాస్తో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ డాక్టర్ మాలతి. సో యుఎస్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇలా చేయడం హైదరాబాద్ వాసులకే కాదు, అందరికీ చాలా స్పెషల్ థింగ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవడానికి రెండే విషయాలు. ఫస్ట్ మనము తీసుకునే ఫుడ్, రెండు ఎక్సర్సైజ్. అవన్నీ చేసినా కానీ హెల్త్లో ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్ అనేది చాలా స్ట్రెస్తో కూడుకున్న సిచ్యువేషన్ అయిపోయింది అందరికీ. కాబట్టి స్ట్రెస్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. దానికే ఇలాంటి ఈరోజు ఏవం హెల్త్ క్లబ్ లాంటిది మనకు చాలా ఉపయోగపడతాయి.